చర్చల మీద చర్చలు, సీట్ల కోసం రోజుల తరబడి కసరత్తు. బీహార్లో ఎవరికెన్ని సీట్లు, ఎలా ముందుకెళ్లాలన్న విషయాలపై క్లారిటీ ఇచ్చింది ఎన్డీఏ. ఇక బీజేపీ, జేడీయూ ఎన్ని సీట్లలో పోటీ చేయబోతుంది, మిత్రపక్షాలకు ఎన్ని సీట్లు ఇచ్చారు? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కొచ్చింది. అంతా ఊహించినట్టుగానే బీజేపీ 101 స్థానాలు, జేడీయూ 101 స్థానాల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. రెండు పార్టీల తర్వాత రామ్ విలాస్ పాస్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి పార్టీకి 29 స్థానాల్ని కేటాయించారు. జితిన్ రామ్ మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ అవాం మోర్చాకు 6 స్థానాలు, ఉపేంద్ర కుష్వా నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ మోర్చా పార్టీకి 6 సీట్లు కేటాయించారు. బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్నాయి. 5 పార్టీలు బీహార్లో ఎన్డీఏ కూటమిగా బరిలోకి దిగనున్నాయి. సీట్ల సర్దుబాటు పూర్తవడంతో ఈ నెల 15 నుంచి బీహార్ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగనున్నారు ప్రధాని మోదీ. ఈ నెల 15న బీజేపీ కార్యకర్తలతో మోదీ మాట్లాడుతారు. మేరా బూత్ సబ్సే మజ్బూత్ ప్రచారంలో పాల్గొనాలని, తమ సూచనలు నమో యాప్లో పంచుకోవాలని కార్యకర్తలకు సూచించారు మోదీ. కార్యకర్తల సూచనలపై సమావేశంలో చర్చిస్తారు ప్రధాని. బీహార్లో వచ్చే నెల 6, 11 తేదీల్లో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్డీఏ, ఇండీ కూటములు బీహార్ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ అక్కడే తిష్టవేయగా ఈ నెల 15 నుంచి వరుస ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు ప్రధాని మోదీ.